వేదిక మీద ఉన్న నా పదవి ఇద్దరు పంచుకున్నారు, లాక్కున్న ఇద్దరు మంత్రులు. అంటే యాదవ్ గా నా రీప్లేస్మెంట్ అయిన కారుమూరి అన్న, నా ఇరిగేషన్ లాక్కున్న అంబట్ అన్న ఇద్దరు ఇక్కడ ఉన్నారు. అంబటి రాంబాబు అన్న గారికి, అలాగే మాచర్ల శాసనసభ్యుడు రామకృష్ణ అన్న గారికి, నర్సరావుపేట శాసనసభ్యుడు గోపేట సీనన్నకి, గురజాల శాసనసభ్యులు కాశీ మహేష్ రెడ్డి అన్న గారికి, పెదగూరుపాటు శాసనసభ్యులు శంకర్రావు అన్న గారికి, వినుకొండ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు అన్న గారికి, చిలుకలూరుపేట ఇన్ఛార్జ్ రాజేష్ నాయుడు అన్న గారికి, ఇంకా వేదిక మీద ఉన్న అధిరథ మహారాజులందరికీ, ఇక్కడికి విచ్చేసిన పల్నాడు నవాతం నలుమూలల నుంచి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నానన్నా. మామూలుగా అయితే నేను మాట్లాడితే చాలా ఆవేశంగా మాట్లాడతా, చాలా అనర్గళంగా కూడా మాట్లాడగలుగుతా. ఎప్పుడు కూడా నేనేం మాట్లాడాలన్నా కూడా ఆలోచన ఏదో మాట్లాడాలని రాను. వచ్చానా, వేదిక మీద మాట్లాడానా, వెళ్లిపోయానా, అలాగే ఉంటా తప్ప ఎప్పుడు కూడా పలాంది మాట్లాడదాం అని ఎప్పుడు రాలా. కానీ ఈరోజు నేను ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు, నేను ర్యాలీగా వస్తున్నప్పుడు ఎక్కడో చిన్న బాధ. నన్ను అనౌన్స్ చేసిన తర్వాత నాకు బాధ అనిపించలా. సరేలే అన్న చెప్పాడు అనుకున్నాను, బాధ అనిపించలా. కానీ నేను నా నియోజకవర్గం దాటి వెళ్తున్నప్పుడు ఎక్కడో గుండెలో ఒక భారం. 15 సంవత్సరాలుగా నన్ను పెంచి పోషించి ఇంత వాడిని చేసిన నియోజకవర్గాన్ని వదిలి వస్తున్నానని ఒక భారంతోనే వచ్చా. కానీ 2:30కి పల్నాడు గడ్డ మీద ఎంటర్ అయ్యా. దాదాపు 8 గంటలు దారి పొడిగిన ప్రతి ఒక్కరు కూడా ఆప్యాయంగా నన్ను స్వాగతించిన తీరు, నన్ను హక్కున చేర్చుకున్న తీరు, బాధ పోయి గర్వంగా ఫీల్ అయ్యా. జగనన్న నన్ను పంపించాల్సిన చోటుకే పంపించాడు, సరైన నిర్ణయం తీసుకున్నాడేమోనని గర్వంగా వచ్చా. జగనన్న నాకు ఫోన్ చేసి నర్సరావుపేట ఎంపీగా పోతావా అంటే వద్దన్నా, నేను ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పా. ఒక 3-4 రోజుల తర్వాత మళ్ళీ నన్ను పిలిపించాడు. నువ్వు నర్సరావుపేట ఎంపీ పోతున్నావు అన్నాడు. నేనేం చేసుకుంటానన్నా, ఎంపీ పోయి నేను ఎమ్మెల్యేగానే ఉంటానన్నా, నీతో ఉంటాను, నీ పక్కన అసెంబ్లీలో ఉంటేనే నాకు బాగుంటుంది, నేను ఆ ఢిల్లీకి పోయి ఏం చేస్తానన్నా, నన్ను వదిలేయన్నా అన్నా. లేదు నువ్వు పోతున్నావు అన్నాడు. రైట్ అన్న ఆదేశించిన తర్వాత వద్దనే ప్రసక్తే లేదు, పోతానన్నా చెప్పిన. పోతానని కూడా చెప్పలా. 2 రోజులు టైం రా చెప్పి వచ్చిన, కానీ బయట మాత్రం చెప్పిన అన్న గీత గీసిన తర్వాత దాటేది లేదన్నా, పోతాను, కానీ కొంచెం సముదాయించుకోవాలి కదా అందరినీ కూడా, ఒకసారి నేను బయటకు వస్తున్నానని చెప్పిన. నా జీవితంలో నాకు ఇక్కడున్న పల్నాడు ప్రజలందరికీ కూడా చాలా మందికి అనిల్ ఒక ఫైర్ బ్రాండు, అనిల్ ఒక ఎమ్మెల్యే, అనిల్ అట్ట మాట్లాడతాడు ఇట్ట మాట్లాడతారు అని అంటారు. కానీ నా జీవితంలో తెలియని బాధలున్నాయి, తెలియని కష్టాలున్నాయి. నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నాకు తండ్రి లేడు, అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క చెల్లి చెల్లెలు ఎవరు లేరు, నేను ఒంటరే. కానీ నెల్లూరు జిల్లాలో కొంతమంది అన్నారు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలు అంటే వాళ్ళకి గౌరవం ఉండదు, మర్యాద ఉండదు అని చాలా మంది చెప్పారు. కానీ మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా, ఆ భగవంతుడు సాక్షిగా కూడా చెప్తా ఉన్నా, కోటప్ప కొండకి ఈ రోజు దండం పెట్టుకుని శివుడి సాక్షిగా చెప్తా ఉన్నా, నేను దాదాపు 2009 నుంచి జగనన్నతో ప్రయాణం చేస్తా ఉన్నా. దాదాపు 15 సంవత్సరాలు అవుతా ఉంది. ఏ ఒక్క క్షణం, ఏ ఒక్క గంట నేను జగనన్నతో ఎందుకు ఉన్నానా అనిపించిన క్షణం ఈ రోజు ఈ 15 సంవత్సరాల్లో లేదు అని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. నాకు ఎవరు లేకపోయినా
కొండ దండగా ఆ దైవంలాగా నెల్లూరు జిల్లాలో నన్ను ఎంతమంది నేను ఢీకుంటున్నా, నేను మూర్ఖంగా పోతున్నా, ఎన్ని చేసినా నా వెనకాల కొండగా నిలబడి నన్ను పైకి తీసుకొచ్చి నా చెయ్యి పట్టుకొని 2 సార్లు ఎమ్మెల్యేలను మంత్రం చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అట్లాంటి వ్యక్తి నేను ఈ రోజు పల్నాడులో ఈ రోజు మీ అందరూ కూడా నన్ను ఆప్యాయంగా ఈ రోజు నన్ను స్వాగతించారు అంటే అది అనిల్ కుమార్ యాదవ్ గొప్పతనం కాదు, మా అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసి నాకు ఒక స్థాయి ఇచ్చిన నాయకుడి గొప్పతనం. అలాంటి నాయకుడు నన్ను పిలిచి నువ్వు నరసరావుపేట పో అంటే పోకుండా ఎలా ఉంటా, ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా పోతా. 2 నిమిషాలైతే బతిలాడుకుంటా, లేదు పోవాలి అంటే రైట్ హుకుం, టైగర్ కా హుకుం, పోటమే. నరసరావుపేట కాదు, నేను ఆలోచన చేయకముందు అందరూ చెప్పారు నరసరావుపేట ఖచ్చితంగా గెలిచే సీట్ అబ్బా, నువ్వు హ్యాపీగా పోవాలి. ఎందుకంటే అద్భుతమైన 7 మంది శాసనసభ్యులు, 6 మంది శాసనసభ్యులు ఇన్ఛార్జ్ ఉన్నారు, డోకా లేదు నాకు. అందరూ కూడా పల్నాడు పులులే, నాకేమీ డోకా లేదు. కానీ ఒకటి చెప్తా ఉన్నా, అన్న ఆదేశిస్తే నరసరావుపేట కాదు, ఒకవేళ ఈ రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా ఓడిపోతుందిరా ఈ సీటు, అక్కడికి పొమ్మన్నా పోతాడు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గెలిచే సీటుకే కాదు, తల తగాలన్నా కూడా అన్న కోసం తల ముందు పెడతా, అంతే తప్ప వెనక అడుగు వేయను. ఈ జీవితం, ఈ రాజకీయ జీవితం పెట్టిన భిక్ష జగన్మోహన్ రెడ్డి. ఆయన కోసం ఎంత దూరం అయినా చాలా సార్లు చెప్పా, చాలా ప్రెస్ మీట్ లో చెప్పా, వేదికల మీద చెప్పా, అన్న అక్కడికి చెప్తే పోతాను రాని. చాలా మంది నవ్వుకున్నారు, ఇది అక్కడికి పోతాడని. సమయం వచ్చినప్పుడు నిలబడి చూపిస్తాడు అనిల్ కుమార్ యాదవ్ అని. ఇందాక చెప్పా మా అమ్మ రాంబాబుకి, మీరు అందరూ పోయి అన్న దగ్గరికి వెళ్ళి అనిల్ పంపి అని చెప్పి నా మంత్రి పెరుక్కున్నారు కదా మీరు అని అన్న తర్వాత నవ్వుతా ఇంకోటి చెప్పాడు అనుకో రాంబాబు, నా గాల్లో మేడ సంతృప్తి పరిచేదానికి. అయినా కూడా భగవంతుడు నాకు, నేను ఒకటే అనుకుంటా, దేవుడు నుదుటి మీద నాకు ఏమి రాసి ఉంటే అదే. నేను ఎమ్మెల్యే అవుతాను అనుకోలా, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా, మంత్రి అవుతాను అనుకోలా, మంత్రి అయ్యా. ఏమో పార్లమెంట్కి వెళ్ళాలని రాసుందేమో, ఈ రోజు భగవంతుడు జగనన్న ద్వారా ఎంపీగా పోతా ఉన్నా, పోతా తప్పకుండా అక్కడ కూడా జగనన్న గలం విప్పిస్తా, జగనన్నకి సైనికుళ్ళగా అక్కడ కూడా విప్పిస్తా. ఈ రోజు ఈ రాష్ట్రంలో మా జిల్లాకు వస్తే తెలుస్తుంది, ఒక బీసీని ఎంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారు మోసారు అన్నది మా జిల్లాకు వస్తే తెలుస్తుంది, ఇక్కడ కాదు. నెల్లూరు జిల్లాకు వస్తే తెలుస్తుంది అనిల్ కుమార్ యాదవ్ ని గుండెలో ఎట్ట జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాడో, ఎంత గౌరవిస్తాడో, ఎంత పైకి తీసుకొచ్చాడని. అట్లాంటిది ఈ రోజు నేను చాలా సార్లు పల్నాడుకి, మాచర్లకి రామకృష్ణని ఎప్పుడు పిలిచినా వచ్చేవాడిని. ఎప్పుడు పల్నాడు వచ్చినా, మాచర్లు వచ్చినా నాకు నిజంగా ఎక్కడ లేని ఆప్యాయత, ఎక్కడ లేని అభిమానం నాకు ఆ నియోజకవర్గంలో చూపించేది. చాలా సార్లు పెదగూరుపాటి శంకర్రావు నా దగ్గర నా నియోజకవర్గం రమ్మన్నాడు, కుదర్లా. సీనన్న రమ్మన్నాడు, కుదర్లా. చాలా మంది శాసనసభ్యులు వినుకొండ మొన్న బీసీ సభకి రమ్మన్నాడు, కుదర్లా. ఎక్కువ సార్లు అడిగింది కూడా అన్నోళ్ళే నన్ను, నువ్వు రా అంటే అన్న ఆ పనన్న ఈ పనన్న. లాస్ట్ కి నాకు భగవంతుడు రాశాడేమో, ఇక్కడే నువ్వు తిరగాలి, ఇక్కడే ఉండాలి, ఈ నియోజకవర్గంలో నేను పెరగాలి, నువ్వు తిరగాలి అని రాసి నన్ను ఇక్కడికి పంపించాడు. మా జిల్లాలో అంటారు నన్ను, నీ రాజకీయం నెల్లూరులో కుదరదు, ముక్కుసూటిగా ఉంటావు, నేరుగా ఉంటావు, పొద్దున ఒకటి రాత్రి ఒకటి మాట్లాడవు, నీకు ఇక్కడ సెట్ కాదు అని. ఎస్, నాకు అక్కడ సెట్ కాదన్నారు, నాకు సెట్ అయ్యే ప్రాంతానికే పంపించాడు జగన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ పల్నాడు పౌరుషం ఏదైనా సరే తగేసి ఉంటది, అటు ఇటు ఏముండదు, స్ట్రైట్ సీదా, వెనకపోట్లు. కాబట్టి ఎక్కడో నాకు దగ్గరగా మనస్తత్వం ఉన్న ప్రాంతానికి రావటం చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా. ఏ జన్మలో నిజంగా చెప్తా ఉన్నా, ఇందాక చెప్పారు అతిరథ మహారథులందరూ కూడా ఈ పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించారు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి, రోసయ్య దగ్గర నుంచి,
నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి, కాసు కృష్ణారెడ్డి దగ్గర నుంచి, మా జిల్లా పెద్దాయన రాజమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నిజంగా నేను ఏ జన్మలో పుణ్యం చేసుకోంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవబట్టే నేను ఈ పార్లమెంట్ గా మళ్ళీ పోటీ చేసే, నెల్లూరు నుంచి పోటీ చేసే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎవరినైనా సరే ఆలోచన చేయకుండా ఒక బీసీకి పదవి ఇవ్వాలన్నా, ఒక ఎస్సీకి పదవి ఇవ్వాలన్నా, ఒక మైనార్టీకి పదవి ఇవ్వాలన్నా అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుంది. ఇది ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు సంగతి చెప్తా ఉన్నా. ఇదే జిల్లాలో నుంచి నేను మంత్రి అయిన తర్వాత టీడీపీ నాయకులు ఒకరు అన్నారు, ఏమనంటే గొర్రెలు కాసుకునే వాడికి మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని. నిజమే, గొర్రెలు కాసుకున్న వాడికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడు. కానీ ఆ తెలుగుదేశం పార్టీ మర్చిపోయినారు. భారతదేశం అంతా ఈ గొర్రెలు కాసుకునే వాడిని అలా మొక్కేది శ్రీకృష్ణ పరమాత్మని. యేసు ప్రభు కూడా గొర్రెల చావల్లోనే పుట్టాడు. ఆ తెలుగుదేశం పార్టీ భువనేశ్వరం ఒక మాట నింది, మాకు డబ్బుతో పనే ఉంది, మా 2% అమ్మితే 400 కోట్లు అని చెప్పింది. అంటే మొత్తం విలువ చేస్తే 20,000 కోట్లు. కానీ ఆమె ఒకటి మర్చిపోయింది, ఆ 20,000 కోట్లు ఈ గొర్రెలు కాసుకునే వాళ్ళు, బర్రెలు కాసుకున్న పితికిన పాలుతో కష్టంతో సంపాదించుకున్న డబ్బుల సంగతి మర్చిపోయినారు వాళ్ళు. కాబట్టి ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా, పల్నాడు నెల్లూరు నుంచి మీ ప్రాంతానికి వచ్చా, పల్నాడికి వచ్చా, కల్మషం లేని, కుతంత్రాలు లేని పౌరుషాల గడ్డ పల్నాడికి ఈరోజు జగనన్న నన్ను పంపించాడు. ఒక బీసీ బిడ్డగా మీ ముందుకు వచ్చా. వాళ్ళు చెప్పినట్టు గొర్రెలు కాచుకునే కుటుంబం నేను కాకపోయినా మా తాత మా ముత్తాతో గొర్రెలు కాచే ఉంటాడు ఖచ్చితంగా. ఆ కుటుంబం నుంచి, ఆ వారసత్వంలో నుంచే మీ ముందుకు వచ్చా. నన్ను నెల్లూరు జిల్లా నాకు తండ్రి లేకపోయినప్పటికీ, రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నాకు అండ లేకపోయినప్పటికీ, అన్న లేకపోయినప్పటికీ నన్ను నెల్లూరు జిల్లా అక్కడి చేర్చుకుంది. జగనన్న నన్ను ఒక దైవంలాగా, ఒక అన్నగా నన్ను చేయి పట్టుకొని రాజకీయాల్లో పెంచాడు. ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఆ జిల్లాని వదిలి మీ దగ్గరికి వచ్చిన 15 సంవత్సరాల నా రాజకీయం, ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోవటం అంటే చాలా కష్టం. అది ఎవరు ఒక ఇంటి నుంచి ఒక 5 సంవత్సరాలు ఒక ఇంట్లో ఉండి పక్క ఇంటికి పోవాలంటేనే మనకి మనసు సరిపోదు. ఒక బీసీగా 15 సంవత్సరాలు నెల్లూరు జిల్లాలో ఒక చరిత్ర నాకు ఇచ్చాడు జగనన్న. 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రి ఎవరు కాల నేను ఒక్కడిని. అట్లాంటి జిల్లాలో ఒక చరిత్ర రాయించాడు నా చేత. నెల్లూరు జిల్లాలో ఒక మంచి బీసీ నాయకుడిగా ఎదుగుతున్నా, తల ఎత్తుకొని నెల్లూరు జిల్లాలో తల వంచని నాయకుడిగా, బీసీ నాయకుడిగా ఎదిగా. అలాంటిది అన్న చెప్పాడు అనే ఒకే ఒక మాట కోసం, అన్న ఆదేశించాడని ఒకే ఒక మాట కోసం నా సర్వస్వం నెల్లూరు నుంచి మిమ్మల్ని నమ్మి, మీరు ఉన్నారు అని నమ్మి, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు ఉన్నారు అని, పల్నాడు ప్రాంతం నన్ను గుండెల్లో పెట్టుకుని తీసుకుంటుందని నమ్మి మీ దగ్గరికి వచ్చా. మీ బిడ్డగా ఉందామని వచ్చా, మీ తమ్ముడిగా ఉందామని వచ్చా, మీ అన్నగా ఉందామని వచ్చా. దీవిస్తారో, నన్ను పెంచుతారో మీ చేతుల్లోనే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నాకు తెలిసిందల్లా ఒక్కటే, నా నాయకుడికి నిజాయితీగా ఉండటం, నా వాళ్ళ కోసం నిజాయితీగా బతకటం, ఎంత దూరమైనా పోవటం అన్నదే నాకు తెలిసింది. కాబట్టి ఇక్కడున్న పల్నాడు ప్రాంత ప్రజలందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, ఇక్కడున్న నాయకులందరినీ కూడా అడుగుతా ఉన్నా ఒకటే, అన్నా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన, మీ దగ్గరికి వచ్చిన మీ తమ్ముడిగా, మీ దీవెనల కోసం, ఆశీస్సుల కోసం నేను
సర్వస్వం నా జిల్లాని వదిలి నా రాజకీయ భవిష్యత్తు మీ చేతుల్లో పెట్టి వచ్చిన నా రాజకీయం అన్న చెప్పాడు, నేను ఉన్నాను నువ్వు పోని చెప్పాడు. మా శాసనసభ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు ఆత్మీయులు, ఎందుకంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా దాదాపు అందరితో అసెంబ్లీలో కలిసి పనిచేసిన వాడిని నేను. వీళ్ళున్నారు మీరున్నారు అని ఒక కొండంత ధైర్యంతో మీ ప్రాంతానికి మీ గడ్డకి వచ్చిన. కాబట్టి ఇక్కడున్న అక్క చెల్లెమ్మలు, అమ్మలు, మహిళామ తల్లులు, అన్నలు అందరూ కూడా ఒకటి అడుగుతున్నా, నా జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఈ బిడ్డని పెంచుతారో మీ చేతుల్లోనే ఉందని చెప్తా ఉన్నా. నన్ను ఈ రోజుకి పంపించాడు జగనన్న, ఎందుకంటే ఇక్కడున్న ప్రాంత ప్రజలు గెలిపిస్తారు ఒక బీసీనని. నన్ను ఈ రోజు గెలిపించుకో, ఎందుకంటే నేను వదిలి వచ్చిన సీటు చాలా మంది అన్నారు ఇంకొకరికి ఇస్తామని. నేను వదిలి వచ్చిన సీటు నెల్లూరు జిల్లాలో ఎవరు రాయని చరిత్ర ఒక మైనారిటీకి ఇచ్చామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. స్వతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఒక మైనారిటీకి సీట్ లేదు. ఆ సీటు కూడా నేను పల్నాడుకు వచ్చి 75 సంవత్సరాల తర్వాత ఏదైతే ఒక బీసీ నా చేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్లమెంట్ సభ్యుడి ఒక చరిత్ర ఇక్కడ రాయించాడో, అదే చరిత్ర నెల్లూరు జిల్లాలో ఒక మైనారిటీకి నెల్లూరు నగర సీటు ఇచ్చి ఒక చరిత్ర రాశాడు. కాబట్టి అక్కడ మా సోదరుడు గెలవాలన్నా ఇక్కడ ఒక బీసీ గెలిస్తే ఇంకొక 4 బీసీ సీట్లు వస్తాయి, ఇంకో 4 మైనార్టీ సీట్లు వస్తాయి, ఇంకో 4 ఎస్సీ సీట్లు వస్తాయి, ఇంకో ఎస్సీ సీట్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల మీద ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నానన్నా. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, ఖచ్చితంగా మీ గౌరవం, పల్నాడు పౌరుషం అంతా కూడా తగ్గించను. నేను పుట్టింది నెల్లూరులో ఉండొచ్చు, ఇక్కడికి వచ్చా మీ పౌరుషాన్ని ఇంత కూడా తగ్గించను. నేను నెల్లూరులో నాకు చాలా కోరిక ఒకటి, నాకు మీసం తిప్పాలని చాలా కోరిక. కానీ నా వెనకాలన్న రాజకీయ నాయకులు, మా నెల్లూరులో ఉన్న వాతావరణం ఏంటంటే, నువ్వు మీసం తిప్పితే రౌడీ అంటారు, నువ్వు మీసం తిప్పితే ఇక్కడ గుండా అంటారు, నువ్వు మీసం తిప్పితే అంటారు. కానీ మీసం తిప్పితే పౌరుషాల సంగతి మర్చిపోయారు. అది ఈ గట్ట మీద ఉంది, ఇక్కడ తిప్పుతా. గతంలో రాజులు గాని పెద్ద పెద్దలంతా మీసాలు పెట్టుకునే వాళ్ళు. అరే మనం ఎందుకు పెట్టుకోకూడదు అంటే, ఆ నెల్లూరులో అటు పెట్టకూడదు అని చెప్పారు. అక్కడున్న వాళ్ళు నన్ను పెట్టనిచ్చేవాళ్ళు కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా కోరిక ఒకటి తీరింది. పల్నాడుకి నేను పోతున్నానని అనగానే నా గుండెలో ఫస్ట్ వచ్చింది ఏంటంటే, అబ్బా హ్యాపీగా నేను పంచి కట్టి మీసం తిప్పొచ్చారా నాయన, అక్కడ ఎవరు పట్టించుకోరు. నాకు నచ్చింది నేను చెయ్యొచ్చు, నేను నచ్చింది పౌరుషంగా మాట్లాడొచ్చు, గట్టిగా నిలదీయొచ్చు అన్న ఒక సంతోషం. ఒకటి కోల్పోతున్నాననే బాధ నాకు లేదు. ఏమి లేనోడిని ఇక్కడ దాకా వచ్చా. భగవంతుడు ఇంకేమి రాస్తున్నాడో తెలియదు, ఇంకెక్కడికి పోతానన్నో తెలియదు. అన్నని నమ్మా. నేను నమ్మిందల్లా ఒకటే, పైనున్న ఆ దేవుణ్ణి, తాడేపల్లిలో ఉన్న ఈ దేవుణ్ణి నమ్మా. ఇక్కడ దాకా వచ్చా. మళ్ళీ ఇంకా పైకి అడిగిపోతాను, పైకి ఢిల్లీకి తీసుకెళ్తున్నాడు అన్న. భగవంతుడు రాస్తే ఇంకా పెద్ద పదవులకి కూడా పోతాను. మీ ఆశీస్సులతో, మీ దీవెనలను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడున్న శాసనసభ్యులు 7 శాసనసభ్యులతో అందరూ కూడా నాకు అన్న సమానులు. ప్రతి ఒక్కరు కూడా నాకు అన్న సమానులు. వాళ్ళందరితో కలిసి నర్సరావుపేట పార్లమెంట్ లో వాళ్ళ అడుగుజాడలతో వాళ్ళతో కలిసి మెలిసి ప్రతి ఒక్కరికి కలుపుకొని ముందుకు వెళ్లి తప్పకుండా 7 నియోజకవర్గాలు మీ ఆశీస్సులతో మీ బిడ్డ నర్సరావు పార్లమెంట్ కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
ఇంకొక చిన్న విషయం అన్నా, 60 రోజుల్లో ఎన్నికలు అయిపోతాయి. రేపటి నుంచి పరుగులు తీసిన 60 రోజులకు ఎన్నికలు అయిపోతాయి. దాదాపు 500 చిల్లర గ్రామాలు ఉన్నాయి, ఎన్నో కౌన్సిలర్లు ఉన్నారు, వందలాది మంది నాయకులు ఉన్నారు. మిమ్మల్ని అందరికీ ఒకటే అడుగుతా ఉన్నా, ఏంటంటే నేను ప్రతి గ్రామానికి రాలేకపోవచ్చు, ప్రతి ప్రాంతానికి రాలేకపోవచ్చు, టైం తక్కువ ఉంది కాబట్టి. నాయకులు కూడా ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే ఊరికి ఒకరు వేసుకున్నా కూడా మొత్తం తీసుకుని 1000 మంది ఉంటారు. హడావుల్లో టకటకాని మనకి స్పీడ్గా 1-2 సార్లు, ఎందుకంటే ఎక్కువ మంది కాబట్టి మిస్ అవ్వచ్చు. కాబట్టి ఎవరు మనసులో పెట్టుకోవద్దు. మీతో పాటు 5 సంవత్సరాలు కాదు, ఇంకా ఎక్కువ సంవత్సరాలు మీతో పాటు కలిసి ఉండేవాడు. చాలా మంది ఇక్కడ చెప్పారు, నాకెవరో ఒక మాట చెప్పారు ఇందాక. నేను పొద్దున, అయ్యా నర్సరావుపేట పార్లమెంట్కి ఎవరు వచ్చినా ఫస్ట్ టైం గెలిపించేస్తారు, రెండోసారి రారు అని. కానీ ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, అనిల్ అనేవాడు రెండోసారి కూడా ఇక్కడే గెలుస్తాడు. ఒకటోసారి కాదు, రెండోసారి కూడా వస్తా, అది రాస్తా మీ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరి చదువుతో. కాబట్టి అందరికీ కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆశలు ఎక్కువ ఉంటాయి, మా ఊరికి రావాలి అని. టైం వ్యవధి తక్కువ ఉన్నప్పుడు పరుగులు తీసే టైం ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో కొన్ని గ్రామాలు రాలేకపోవచ్చు. దానివల్ల దయచేసి ఎవరు కోపాలతోనో లేకపోతే మా గ్రామానికి రావాలేదనే బాధతోనో ఇది చేయొద్దు. తప్పకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ఉంది, తప్పకుండా మీ గ్రామానికి వస్తా, మీ గ్రామంలో ఖచ్చితంగా భోజనం కూడా చేస్తా, మీ అందరి పల్నాడు రుచులు తింటా, అన్ని కూడా ఉంటా. కాబట్టి అవి ఏమీ పెట్టుకోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరికి కూడా రేపటి నుంచి ఇక్కడే ఉంటా, అందరినీ కలుస్తా. మా శాసనసభ్యులు మా అన్నోళ్ళందరినీ కూడా ఏ ప్రాంతానికి అన్నం ఎట్ట చెప్తే వాళ్ళ షెడ్యూల్ వేస్తే వాళ్ళ ప్రకారం అన్ని కూడా ముందుకు వెళ్లి కలుపుకొని పోయి అందరితో ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నానన్న, అందరికీ కూడా ఈ పార్లమెంటే కాదు నేను అడిగేది, ఉమ్మడి గుంటూరు జిల్లాని కూడా నేను ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నా. అన్న ఆలోచన చెయ్యండి. ఒక అవకాశం జగన్మోహన్ ఈరోజు ఇందాక పెద్దలు మన కారుమూరు అని చెప్పాడు, ఈసారి 3 ఎంపీలు గతం కన్నా ఎక్స్ట్రా బీసీలకు ఇచ్చాడు. ఏలూరు గాని కారుమూరు అన్న బిడ్డకి సునీల్కి, ఇక్కడ నాకు గాని నర్సాపురం పార్లమెంట్ గాని ఈ విధంగా 3 పెంచాడు. ఆ 3 రాజమండ్రి ముందు కూడా నిందన్న 3 పెంచాడు. అంటే 3కి పెంచితే మనం 3 గెలిపించుకోకపోతే ఇంకా మనకి ఎక్కువ వస్తాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నియోజకవర్గం 7 మంది అన్నలు గెలిస్తే నేను మంచి మెజార్టీతో గెలుస్తా. కాబట్టి మీ అందరూ కూడా వాళ్ళు ఎలాగో మంచి మెజార్టీతో గెలుస్తారు, అంతకంత మెజారిటీ కూడా కలుపుకొని ఒక మంచి మెజారిటీతో మీ నమ్మి ఈ పల్నాడు గడ్డకి వచ్చాను. మీ పౌరుషానికి ఎక్కడ తీసిపోదు, మీ పౌరుషానికి ఎక్కడ భంగం కలిగిను, మీ పౌరుషాన్ని పెంచేవాడే ఉంటాడు కానీ అనిల్ కుమార్ యాదవ్ తుంచేవాడు కాదు అని రోజు మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఒక అడుగు పెంచుతాడే కానీ మీ ఎంపీ మీరెక్కడికన్నా వెళ్ళండి, ఈ రాష్ట్రంలో ఢిల్లీకన్నా వెళ్ళండి, మా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అని గర్వంగా తోడ చెప్పినా ఉంటా, గర్వంగా ఎత్తుతాను తప్ప తగ్గించనని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా మళ్ళీ చెప్తున్నా. మొదట్లో కొంచెం చిన్న బాధ వేసిన, అరే నేను ఎమ్మెల్యే వదులుకుంటానేమో వదిలిపోతుందేమో అనుకున్నా. ఈ ప్రాంతానికి వచ్చినందుకు నిజంగా ఆ శివుని సాక్షిగా గర్వపడుతున్నానని చెప్పి మాత్రం తెలియజేస్తా ఉన్నా. కాబట్టి చాలా సేపు అయిపోయింది, అందరు కూడా చాలా దూరం వెళ్ళాలి, ఊర్లు కూడా అందరూ కూడా దాదాపు 9 అయిపోయిందన్న. అందరికీ కూడా పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత దూరం ఇంతసేపు దాదాపు చాలా దూరం నుంచి వచ్చారు, మీరు ఇంతసేపు ఉన్నారు, మీ అందరికీ కూడా పేరుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాదాభినందనలు చేసుకుంటూ సెలవు తీసుకున్నా. ఖచ్చితంగా
మీ పౌరుషాన్ని నిలబెడతానని చెప్పి మాత్రం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానన్నా. అందరూ కూడా భోజనం చేసుకొని, ఇందాక పిల్లలన్న చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసుకొని జాగ్రత్తగా మీ ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్, జై జగన్.